ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట. ఇక విషయంలోకి వెళ్తే పెండింగ్లో ఉన్న గ్రాట్యుటీ మరియు సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు నేడు ప్రారంభమయ్యాయి. దాదాపు 2,950 కోట్ల చెల్లింపులు నేడు విడుదలయ్యాయి. ఈ మొత్తాలు సంబంధిత రిటైర్డ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఏప్రిల్ 3, 4 తేదీల్లో గ్రాట్యుటీ అమౌంట్ కొంతమంది పెన్షనర్లకు మాత్రమే జమ అయింది. మిగిలిన వారికి జమ కాలేదు. అటువంటి జమ కాని వారికి నిన్నటి నుంచి గ్రాట్యుటీ అమౌంట్ జమ అవుతుంది. చెక్ చేసుకోండి. తాజాగా నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు మొదలగు సబ్ ట్రెజరీల పరిధిలోని పెన్షనర్లకు గతంలో జమ కాకుండా ఉన్నటువంటి వారికి నిన్నటి నుంచి గ్రాట్యుటీ అమౌంట్ జమ అయితే జరుగుతుందండి. డిసెంబర్ 2025లో రిటైర్డ్ అయ్యి జనవరి 2026లో బిల్లు సబ్మిట్ చేసిన వాళ్ళకి కూడా గ్రాట్యుటీ అమౌంట్ ఇప్పుడు జమ అవుతుంది. అలాగే ఒక రిటైర్డ్ ఉద్యోగి విషయానికి వస్తే నవంబర్ 2025లో గ్రాట్యుటీ కోసం పెట్టుకున్నారు. అతనికి జనవరి 2026లో క్రెడిట్ అయింది. అలాగే మరొక రిటైర్డ్ ఉద్యోగి విషయానికి వస్తే 2025వ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు కూడా గ్రాట్యుటీ క్రెడిట్ అయింది. విశాఖపట్నం సబ్ ట్రెజరీ పరిధిలోని పెన్షనర్లకు గ్రాట్యుటీ సరెండర్ లీవ్ పడ్డాయి. డిసెంబర్ 24 రిటైర్డ్ అయిన కొంతమంది పెన్షనర్లకు గ్రాట్యుటీ మరియు సరెండర్ లీవ్ అమౌంట్ రెండు కూడా జమ అయితే అవుతున్నాయి. అలాగే సర్వీసులో ఉన్న పోలీసు ఉద్యోగుల సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయండి. ప్రస్తుతం జూలై 2024 వరకు రిటైర్డ్ అయిన వారికి ఈఎల్ కూడా క్రెడిట్ అయింది. జూన్ 2024న రిటైర్డ్ అయ్యి ఆగస్టులో ట్రెజరీలో అప్లోడ్ చేసిన బిల్లులకు సరెండర్ లీవ్ డబ్బులు పడుతున్నాయి. ఇక లీవ్ ఎన్కాష్మెంట్ అమౌంట్ 2024 జూలై నెలలో రిటైర్మెంట్ పొందిన పోలీస్ ఆఫీసర్లకు కూడా క్రెడిట్ అవుతున్నాయి. ఉద్యోగులకు, ముఖ్యంగా పెన్షనర్లకు ఇది గొప్ప శుభ పరిణామం అనే చెప్పాలి.